తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి మాధురి గారు. గురుగారు, మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకుందామంటే, ఇప్పటిదాకా మనకు నడుస్తూ ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. సో మీరు కనుక గమనించుకున్నారనుకోండి, కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మన ఇండియాలోనే కాదండి, మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూలిపోయినాయి అనమాట. ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది రగిల్చేసి జరిగింది. అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక 40 కిలోమీటర్స్ పొడవున అడవులన్నీ కాలిపోయినాయి. తర్వాత మనకి కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంది చనిపోవటం జరిగింది అనమాట. ఇలా క్రోధి కోపం అనమాట. చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి, ఎప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం, ఏమవుతుందని భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటి వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. ఎందుకు విశ్వవసు అంటే, విశ్వం అంటే యూనివర్స్, ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి, యూనివర్స్. వసు అంటే సంపదలు, అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, అందుకని విశ్వవసు నామ సంవత్సరం. అంటే ఈ మాటలతోటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుందండి. పర్ఫెక్ట్లీ రైట్. అంతేకాదండి, నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాశులకు బాగుందండి. టోటల్ 12 రాసులకు ఎక్సెప్ట్ 1-2 తప్ప మిగతా 10 రాసులు చాలా బాగున్నాయి. 3-4 రాసులు సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి. అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో, విశ్వవసు నామ సంవత్సరం అని పేరు పెట్టుకున్నారనమాట. అయితే విశ్వం అంటే యూనివర్స్, వసు అంటే సంపద, వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి. అంటే ఈ విశ్వం చాలా పెద్దది, యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి. అంటే బ్యూటిఫుల్గా, ఇది అంతా బ్యూటీ అయిన నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎంతో సంపదతో నిండి ఉంది, అంతా మండే, దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట. లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి, గొడవలు అయినప్పుడు ఓళ్ళల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒకనొక టైంలో అందరూ వస్తారు. ఎందుకు చిన్న చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు, ఉదయం లెగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం, మరుచుకునే దేనికి ఏం చేస్తాం, అయ్యింది ఏదో వదిలిపెట్టండి, ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి, ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధ్య కుదిర్చి ముందుకు పంపిస్తారు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను. ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది, అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది. ఇది కూడా అంతే, ఇప్పటిదాకా గొడవ పడ్డారు, అయ్యింది అయిపోయింది, విశ్వం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్, చాలా రిసోర్స్ ఉన్నాయి, ఎంజాయ్ ఇట్, గో హెడ్ అన్న దానికి కూడా సింబాలిక్ గా విశ్వవసు నామ సంవత్సరం అండి. గురుగారు, ఇక శతభిష నక్షత్రం, దీని యొక్క విశిష్టత, వీరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవాలండి. మనం శతభిష నక్షత్రం కనుక చూసుకుంటే, ఈ శతభిష నక్షత్రంలో కూడా మనకి తెలుగు రాష్ట్రాలు ఎక్కువ మంది పేర్లు బల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శతభిష నక్షత్రం వాళ్ళేనండి. మోస్ట్ పాపులర్ పేర్లు అంతా ఇందులోనే వస్తాయి. గో అనే పేరుతో ఉంటుంది, గోపాలు, గౌరీ, గోవిందు, ఈ పేర్లు అంతా ఇందులోనే ఉంటాయి. తర్వాత సా అన్న పేరుతో మనం చూసుకుంటే సా, సి, సురేష్ అన్న, సీన్ అన్న, తర్వాత సావిత్రి, ఈ సా పేరుతో చాలా పేర్లు ఉంటాయండి. ఎక్కువగా నాకు పేరు బలం వచ్చే నక్షత్రాలు, బాగా పాపులర్ అయిన పేర్లు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మొత్తం ఈ శతభిషాలోనే ఉంటారు. సీను అన్న పేరు అందరి దగ్గర ఉంటుంది, సుజాత, సునీత, సురేష్, ఈ సు అన్న పేర్లతో వాళ్ళు మొత్తం ఎక్కువగా మన తగులుతూ ఉంటారు. తర్వాత గో అన్న పేరు కూడా ఎక్కువగా ఉంటారు, గోవింద్ కానివ్వండి, గోపాల్ కానివ్వండి, గో, ఇలా మనకి ఈ పేర్లతో ఎక్కువ మంది మన తగులుతూ ఉంటారండి. నాకు వచ్చే వాళ్ళు కూడా పేరు బలంతో ఉన్న వాళ్ళు ఇదే అడుగుతూ ఉంటారు. ఇందులో ఈ మనకి ఇప్పుడు చెప్పుకున్న గో, సా, సి, సు అన్న పేరులతో పాటు ఈ నక్షత్రానికి అధిపతి రాహు అండి. సో రాహు అధిపతితో ఉంటారు. తర్వాత దీనికి వరుణుడు అంటే వర్షానికి అధిపతి అయిన, మనకి ఏమంటారు, నాయకులు కూడాను, వరుణుడు కూడా ఈ నక్షత్రానికి అధిదేవత అనమాట. అందుకని మనకి కుంభరాశిలో ఉంటుందండి. కుంభం అనగానే ఒక కొండను పట్టుకొని నీళ్లతో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అందుకని ఈ నక్షత్రానికి సింబల్ అనమాట. దీన్ని ఏమంటారంటే హీలింగ్ స్టార్ అంటారు దీన్ని. అంటే మనకి అమృతం అంటారు కదండి, 100 మంది డాక్టర్లు కలిస్తే ఈ నక్షత్రానికి సమానం శతభిష నక్షత్రం. శత అంటే 100, శతభిష పేరులోనే ఉందన్నమాట. భిష అంటే డాక్టర్స్,
ఓ 100 మంది డాక్టర్లు ఇందులో ఉన్నట్లు అనమాట. అలానే ఇది అమృతంతో సమానమైన నక్షత్రం, మంచి నక్షత్రం అండి. శతభిష నక్షత్రం బాగా కలిసి వస్తుంది. వృద్ధి నక్షత్రం కూడా అనేది. ఈ నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలితాలు కనుక మనం చూసుకుంటే 0, 2, 0 చూపిస్తూ ఉందండి. వీళ్ళకి మార్చి నుంచి జూన్ వరకు, జులై నుంచి అక్టోబర్ వరకు, 3 కాలాలు కనుక మనం చూసుకుంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం కనుక చూసుకుంటే ఫస్ట్ది 0 చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ 4 మంత్స్లో అని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి అక్టోబర్ వరకు సమంగా ఉంటుందండి. ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. మరలా వీళ్ళకి 0 చూపిస్తుంది కాబట్టి అండి ధన నష్టము, శత్రు భయం ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే టోటల్గా ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం. రెండోది శతభిష నక్షత్రం వాళ్ళు కుంభరాశిలో ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని నెక్స్ట్ 3వ స్టేజ్ నడుస్తూ ఉందండి వీళ్ళకి. అందుకని ఏలినాటి శని చాలా వరకు రిలీఫ్ వస్తుంది, కానీ ఇంకా శని ప్రభావం ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం వీళ్ళు. అయితే వీళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి గురువు వల్ల సంతోషం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా చక్కగా సంతోషంగా ఉంటారు. శని వల్ల రాజ్యలాభం, విశేషంగా వాళ్ళకి ఒక పొజిషన్ రావటం, అప్పటిదాకా లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళకి సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంతో ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఒక రాజ్యలాభం రావటం, ఒక అధికారం రావటం, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వల్ల పట్టాభిషేకం, మంచి ప్రమోషన్స్ వచ్చేస్తూ ఉంటుంది. జులై తర్వాత వీళ్ళకి ధన వృద్ధి జరుగుతుందండి. సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని 3వ స్టేజ్లో 80% ప్రాబ్లం నుంచి ఫ్రీ అయిపోతారు. ఒక కొత్త లైఫ్ మళ్ళీ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అందులో మే తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం కూడా చాలా బాగా వస్తుంది. గురువు వల్ల సంతోషంగా ఉంటుంది. చక్కగా ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా చక్కగా ఉండాలని మనం కోరుకుందాం. ఇంకా మేలైన ఫలితాల కోసం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్న కొంతమంది ఎక్స్పీరియన్స్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ వీళ్ళ మీద ఏడ్చేవాళ్ళు, తిట్టేవాళ్ళు, శాపనార్థాలను పెట్టేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు, అంతకుముందు వీళ్ళకి కొన్ని మిస్టేకులు చేయడం వల్ల తిట్టేవాళ్ళు, కరసలు అయ్యేవాళ్ళు అడ్డుపడితే ఇంత మంచి రిజల్ట్ వీళ్ళకి అనుభవించరు. వాటికి సంబంధించి వీళ్ళు వెరీ పవర్ఫుల్ అండి. అది మన్యు పాశుపతాభిషేకం చేయించుకోవాలండి. ఇది ఉగ్ర ఆంజనేయ స్వామికి సంబంధించింది, చాలా పవర్ఫుల్. దీంతో పాటు రాహువుకి సంబంధించి పట్టాభిషేకం ఉంది కాబట్టి అభిషేకము, రాజ్యలాభము శని వల్ల చూపిస్తుంది కాబట్టి రాజశ్యామల హోమం కనుక చేసుకుంటే ఒక 2 days దీక్ష బట్టి చక్కగా వాళ్ళు చేస్తున్న బిజినెస్ కానివ్వండి, వాళ్ళు ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్న, హైఫై పొజిషన్లో ఉన్నా కానీ వీళ్ళ మాటను 10 మందిని వీళ్ళకి లాభం కలుగుతుందండి. ధనవృద్ధి చక్కగా ఉంది. ఇంకా ఎవరికైనా ధనం కావాలనుకుంటే కుబేర పాశుపతం చేసుకున్నా కానీ, మహాలక్ష్మికి సంబంధించిన విశేష హోమాలు చేయించుకుంటూ ఉన్నా చక్కగా ఉంటుంది. సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఎక్కువగా వీళ్ళు గురువుకి సంబంధించి ఇంకా ఆల్రెడీ గురువు వీళ్ళకి మంచి హ్యాపీనెస్ని ఇస్తున్నారు. అయినా కానీ వీళ్ళకి గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాతకం చూపించుకోవటం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. గురుగారు మనకి చక్కగా శతభిష నక్షత్రానికి సంబంధించి బోల్డ్ అనే వివరాలు, చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.